ఎప్పుడన్నా అట్లా సర్ప్రైజులు ప్లాన్ చేశారా ఆయన షిప్‌లో ఉన్నప్పుడు? లేదు. అట్లా ఎప్పుడు ప్లాన్ చేయలేదా? అట్లా ఎప్పుడు ఆప్షన్ రాలేదు ఇప్పటి వరకి. అవునా? సో, పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇప్పుడు మీరంటే యూర్ అడల్ట్స్ మీకు తెలిసే మ్యారేజ్ చేసుకున్నారు. సో, థింగ్స్ లైక్ దట్. బట్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీ పాపని మీరెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను ఫీల్ అవుతుంది గదా! డ్యాడీ లేరు, డ్యాడీ ఉండరు ఇంకొక మళ్ళీ 6 మంత్స్ వరకు అన్నది. ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇద్దరు? నేను మెంటల్‌గా ముందే ఫిక్స్ అయ్యాను. అంటే నాకు ముందు నుంచే అలవాటే కాబట్టి ఇలాంటిది ఫేస్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే నిజంగా అప్పుడు ఆలోచించిన దానికి రియాలిటీలో ఫేస్ చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి పాప 6 మంత్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయా. ఎందుకంటే తను ఎక్స్‌ప్రెస్ చేయలేదు. ఎన్ని 6 మంత్స్ 7 మంత్స్ బేబీ అనమాట. ఆ టైంలో విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఫుల్ బాధేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈసారి వెళ్తున్నప్పుడు ఇంకెంత బాధపడాలా అని ఒక టెన్షన్ అనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు మైండ్ అంత మెచ్యూర్ అవ్వలేదు, అంత తెలియలేదు. నేను వెళ్తున్నానంటే ఏదో ముంబైకి కోర్స్ కోసం వెళ్ళుంటాడేమో 3 డేస్కి 4 డేస్కి మళ్ళీ నాన్న వచ్చేస్తాడని అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా 1 మంత్లో నేను షిప్ ఎక్కుతానమ్మా, ఓకేనా అంటే వద్దు నాన్న ఎక్కొద్దు, ఇక్కడే ఉండాలి కదా నువ్వు, ఇక్కడ ఏదైనా చేసుకో అంటే అప్పుడప్పుడు అంటే తనకి ఒక ఫీలింగ్ రావాలి, నాన్న ఇంట్లో ఖాళీగా ఉంటాడన్న ఫీలింగ్ రావద్దని చెప్పి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లోనే మధ్య మధ్యలో ప్రమోషన్స్కి అంటే వర్కింగ్ ఫాదర్ లాగా నా బిడ్డకి నేను కనిపించాలని చెప్పి అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ప్రమోషన్స్కి వెళ్తాను అనమాట. నాన్న ఈరోజు నువ్వు ప్రమోషన్కి వెళ్ళలేదా, ఎందుకు డల్గా ఉన్నావు, ప్రమోషన్కి వెళ్ళు ఏం కాదు అని అంటే మొత్తం దానికి అర్థమవుతుంది అనమాట. మా డాడీ కూడా ఇక్కడే ఉంటున్నాడు, పని చేస్తున్నాడు, తర్వాత మళ్ళీ షిప్లో వర్క్ చేస్తాడు, వస్తాడు, మెల్లమెల్లగా అన్నీ అర్థం చేసుకుంటుంది. కాకపోతే వేరే రిలేటివ్స్ వాళ్ళ దగ్గర ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి ఫాదర్ తోటి ఆడుకుంటున్నప్పుడు తిని అర్థం చేసుకుంటుంది అనమాట. ఆ టైంలో ఏమో ఫీల్ అయిపోయి నాకు ఫోన్ చేస్తుంది, చూడు వాళ్ళు అంటే పాప అంటుంది నాన్న లేడేంటి, రాత్రి అప్పుడప్పుడు బెడ్ మీద మేము ముగ్గురం ఉంటాం కదా, అలవాటు అయిపోయి మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నప్పుడు నాన్న గుర్తొస్తుండో అని ఏడవడము, ఆమెను ఓదార్చే బదులు ఈమె కూడా అప్పుడప్పుడు ఏడ్చి నాకు ఫోన్ చేయడము, అవన్నీ కొంచెం ఎమోషనల్ అయిపోతాం ఆ టైం. ఆ మాట మీరు చెప్తుంటే ఇప్పుడే ఆవిడ ఎమోషనల్ అయిపోతున్నారు. ఆ కళ్ళ నిండా నీళ్లు చూడండి ఒక్కసారి. బట్ ఆ టైంలో హ్యాండిల్ చేయడం అమ్మో అస్సలు అవ్వదు. ఎంత ట్రై చేసినా కూడా నాకు నాన్ననే కావాలి ఇప్పుడు. యాక్చువల్గా లాస్ట్ 3 years అంత ప్రాబ్లం అవ్వలేదు కానీ అసలు మిమ్మల్ని అలా చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి ఇప్పుడు. లాస్ట్ 3 years ఆ ప్రాబ్లం అవ్వలేదు. బట్ రీసెంట్గా జూన్లో జాయిన్ అయినప్పుడు అనుకుంటా మా ఇన్లాస్ కూడా యూఎస్కి వెళ్తున్నారు. సో మేమిద్దరం ఉండడం కష్టం అనేసి మమ్మీ వాళ్ళ దగ్గర షిఫ్ట్. సో వాళ్ళు యూఎస్కి వెళ్ళే టైంకి మేము వెళ్ళామన్నమాట సెండ్ ఆఫ్ వేయడానికి. వెళ్తే ఇంక మా రూమ్లోకి వెళ్ళి ఉండగానే గుర్తొస్తాయి కదా తనకన్నీ, నాకు నాన్న కావాలి, నాన్న అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను అంటే ఏం చెప్పాలి, సరే ఉన్నాం కదా మేము ఉన్నాం కదా అంటే కాదు నాకు నాన్ననే కావాలి. నేనున్నన్ని రోజులేమో నాన్నని కొడుతుంది, నాన్నంటే ఇష్టం లేదు అని అంటది. అదే క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకు నానంటే ఇష్టం లేదు కదమ్మా నీకు, ఇప్పుడు ఎందుకు నాన్న గుర్తొస్తున్నాడు అంటే, లేదు నానంటే ఇష్టం, నాకు నాన్న కావాలి అంటే అప్పుడు దూరం అయినప్పుడు ఇంకెక్కువ దానికి అర్థమవుతుంది అనమాట. అసలు ఆ బాండ్ ఎంత వాల్యుబుల్లో ఎంత ప్రెషస్ అర్థమవుతుంది. ఏదో సామెత చెప్తారు కదా, ఎంతటి రాజైనా ఒక తల్లికి కొడుకే అంటారు కదా, అలా ఎంత పొజిషన్లో ఒక తండ్రి ఉన్నా కూతురు విషయంలో ఆ బాండ్ అనేది చాలా స్పెషల్. అండ్ అది చిన్న పెద్ద అన్నది కాదు, ఎప్పటికీ ఉండిపోతుంది ఆ స్పెషల్ బాండ్. అండ్ రోజు చూసుకొని దగ్గరున్న అమ్మ కన్నా డెఫినెట్లీ ఆడపిల్ల కాబట్టి కూతురు కాబట్టి ఫాదర్కి ఎక్కువ అటాచ్ అవుతూ ఉంటుంది. అదే కొడుకుంటే మేబీ వైస్ వర్సా తల్లికి అటాచ్ అవుతారేమో, బట్ కూతురు అనేసరికి డెఫినెట్లీ తండ్రికి ఎక్కువ అటాచ్ అవుతారు. బేసికల్గా మీరిద్దరూ మర్చెంట్ నేవీ గురించి ఉన్న మిస్కన్సెప్షన్స్ని, అంటే నేను ఇలా అనుకున్నాను కాదు కదా ఇలా అయింది, లేదా అసలు ఇలా కదా ఉండాలి, దిగిన తర్వాత తెలిసిందే నాకు ఏంటి ఇంత కష్టంగా ఉంది అని ఆయన కెరియర్ గురించి ఏమైనా తెలుసుకున్న సిచ్యువేషన్ ఉందా? అంటే టఫ్ సిచ్యువేషన్ లాగా అనుకోవచ్చు మనం. టఫ్ అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ రీసెంట్గా జాయిన్ అయినప్పుడు కింద పడ్డారనమాట 2 daysకే. మెట్లు జారి కింద పడ్డాను అనమాట నేను. సో అదే ఇలా అయింది ఏంటి సడన్గా అని ఒక 1 week 10 days ఒక టైప్ ఆఫ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యాక వితిన్ 2 daysలోనే అనుకుంటే కింద పడ్డారు. అండ్ అదొక్కటైతే ఇది జరిగినాక ఒక 3-4 daysకి వీళ్ళ ఫ్రెండ్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట. యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ అతనికన్నా నాకు కొంచెం ఎక్కువ మాట్లాడారు. నేవీలోనే సేమ్ ఫీల్డ్.
సో మొత్తం కలిపి ఒక 1 మంత్ ఫుల్ డిస్టర్బింగ్ ఉండేది. ఇది తినేందుకు కనెక్ట్ అవుద్దంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అర్థం చేసుకుంటది కదా. ఇప్పుడు సడన్గా నాతో ఉన్న హస్బెండ్ ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ వాక్కి వెళ్ళి ఇంటికి రాగానే తను హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయారు అనమాట. సేమ్ నా ఏజ్ తను కూడా. సో అవన్నీ ఆ టైంకి నాకు షిప్లో నేను జారిపడి ఇక్కడ కుట్లు టైపు అప్పుడు వేయలేదు కానీ షిప్లో కుదరలేదు, కట్ అయిపోయింది అనమాట. ఒక హెవీ ఆబ్జెక్ట్ నా తల మీద పడి ఆ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అనమాట. షిప్ అప్పుడు సముద్రంలో ఉంది కాబట్టి వెంటనే ఎమర్జెన్సీగా మేము దిగలేకపోయాం. మీకు షిప్ లో డాక్టర్స్ ఉంటారా? షిప్లో డాక్టర్ ఉండరు. మా మెర్చెంట్ నేవీ షిప్లో ఎలా ఉంటుందంటే ఉండేది మేము ఒక 22-23 మెంబర్స్ క్రూ ఉంటాము. సో మాకు మెడికల్ ఎమర్జెన్సీస్కి ఫోన్ కాల్ చేసి అలా ఉంటుంది కానీ డాక్టర్ని స్పెషల్గా ఉంచరు. ఇక ప్యాసింజర్ షిప్స్, పెద్ద పెద్ద లగ్జరీ క్రూజ్ షిప్స్ ఉంటాయి చూడు, అందులో డాక్టర్స్ ఉంటారు కానీ ఈ కమర్షియల్ షిప్స్లో ఉండరు. సో ఆ విషయంలో మా ఫ్రెండ్కి ఇలా అయ్యి అటువంటి కొంచెం నెగిటివ్ విషయాలు వినేసరికి ఎవరికైనా సైకలాజికల్గా ఫీల్ ఉంటుంది కదా. తనకనే కాదు, నాకు ఆ ఫ్రెండ్ విషయం విన్న తర్వాత నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అంటే మనము లైఫ్ని ఎప్పుడు ఒకే వేలో వెళ్తుంది అనుకుంటాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దగ్గర లేనప్పుడు ఇంకా భయం వేస్తుంది, 100% భయం వేస్తుంది. పాపం ఆవిడ ఎంత యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ నాకు 2 years బ్యాక్ నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. సో ఆ టైంలో హాస్పిటల్లో కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పాపం తను హెల్ప్ చేసింది అనమాట నాకు. ఆ ఫ్రెండ్ వైఫ్ లేదు, ఫ్రెండ్ midnight 12కి కాల్ చేసినా కూడా నేను చేస్తారా అద్వితి అని చెప్పేసి హెల్ప్ చేసిండ్రు అనమాట. సో మేబీ మనం ఆ సిచ్యువేషన్లో కొంతమందికి కనెక్ట్ అవుతాం కదా, అట్లా యాజ్ ఎ బ్రదర్ బాగా హెల్ప్ చేస్తుండే. ఏదైనా నేను కాల్ చేసినా కూడా, ఈవెన్ షిప్లో ఉండి నేను మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇస్తుండే అనమాట. సో అట్లా ఎక్కువ కనెక్ట్ అయిపోయాము. సో అంత దగ్గర వాళ్ళకి అలా అయ్యేసరికి యూ జస్ట్ కాంట్ టేక్ ఇట్. అదే టైంలో ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అవ్వడం, సో ఎక్కువ భయపడిపోయారు పాపం అండి. అసలు ఎన్ని షాకులు ఆవిడకి అసలు బ్యాక్ టు బ్యాక్. నిజంగా అసలు వాళ్ళ ఫ్రెండ్ విషయంలో ఇప్పటికీ నాకు నమ్మాలి అని అనిపించదు. ఆల్మోస్ట్ 6 months అవుతుంది అనుకుంటా, బట్ నమ్మాలి అని అనిపించదు ఇప్పటికీ కూడా. సో బేసికల్గా మేజర్గా మీ ప్రొఫెషన్ పరంగా అద్వితి గారి రోల్ ఉండడం వల్ల ఈ ప్రొఫెషనల్ ఛాలెంజ్ని నేను ఓవర్కమ్ అయ్యాను, ఇట్స్ జస్ట్ బికాజ్ అద్వితి గారి సపోర్ట్ వల్ల నేను ఇవాళ చేయగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ ఏదన్నా లెవెల్ ఉందా మీ కెరియర్లో? చాలా ఉంది. ఎందుకంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. ఇప్పుడు నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్స్ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు ఒక చిన్న గీత అని మనం ఎలా డిసైడ్ చేస్తాం, దాని మీద పెద్ద గీత గీస్తే ఇది చిన్నది పెద్ద అని ఎట్లా తెలుస్తుందో, వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో కొన్ని సిచ్యువేషన్స్. ఒక టైంలో ప్రెగ్నెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తిని షిప్ దిగలేకపోయాడు. ఆ టైంలో కరోనా, ఆ టైంలో ప్రతి కంట్రీలో డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండి పర్మిషన్ దొరక్క వాళ్ళు దిగలేదు. సో దిగకుండా పాప పుట్టిన తర్వాత తను వైఫ్ని కలవడానికి వెళ్ళాడు అనమాట. కలిసిన వెంటనే ఆమె హరాస్మెంట్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, నా ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు రాలేదని చెప్పి కొన్ని తప్పుడు కేసులు వేసి మొత్తం డైవర్స్ వరకు వెళ్ళింది ఆ కేసు. తర్వాత సేమ్ అదే టైంలో నేను షిప్ దిగి మా పాప పుట్టినప్పుడు కూడా నేను షిప్లోనే ఉన్నాను. పుట్టిన 3 నెలలకి వచ్చానమాట ఇంటికి. బట్ ద వే షీ రిసీవ్డ్ మీ అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇట్ డిపెండ్స్, మనకి రాసిపెట్టి ఉంటుంది అనమాట. అంటే లైఫ్ పార్ట్నర్ దొరకడం కూడా కరెక్ట్ వేలో దొరికిన వాళ్ళు నిజంగా అదృష్టవంతుడు. ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కానీ, అంతెందుకు బిల్ గేట్స్ కూడా డైవర్స్ అయింది. పెద్ద పెద్ద బిలియనర్స్ కోట్లు సంపాదించే వాళ్ళు కూడా భార్య కరెక్ట్ లేకపోతే టార్చర్ పెడితే ఎంత సంపాదించినా వేస్తే. ఇప్పుడు నేను ఈ జాబ్లో సక్సెస్ఫుల్గా మంచిగా హ్యాపీగా ఉంటున్నానంటే 90% ఇంట్లో హ్యాపీ సిచ్యువేషన్ ఉంటేనే ఏ హస్బెండ్ అయినా హ్యాపీగా ఉండగలడు. సో తను కేర్ తీసుకుంటుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ, లక్కీ కూడా. వెరీ గుడ్. సో బిహైండ్ సక్సెస్ఫుల్ రాజశేఖర్ గారు దేర్ ఈస్ అ వుమెన్ నేమ్డ్ అద్వితి. నేనైతే ఒప్పుకోను. ఒప్పుకోరా? అదేంటి అంత చక్కగా పొగిడినప్పుడు ఎందుకు ఒప్పుకోరు? ఏమో ఏంటంటే తెలీదు మాకు. ఏంటంటే మనకి ఇప్పుడు లేడీస్ని కొంచెం మనం తక్కువ, అంటే సొసైటీలో మన ఇండియన్ కల్చర్లో ముందు నుంచి కొంచెం లేడీస్ తక్కువ అబ్బాయిలు ఎక్కువ అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఈజిప్ట్ కల్చర్లో మమ్మీస్ వాళ్ళ శిల్పాలు చూస్తే ఒక రాజు ఒక రాణి ఉంటే రాణి ఇట్లా నడుము దగ్గర చేసి ఆ అబ్బాయికి ధైర్యం ఇస్తున్నట్టు ఫొటోస్ ఉంటాయి. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆడవాళ్ళే ఎక్కువ రేంజ్ అనమాట. ఆ టైంలో ఆ అబ్బాయికి ఏదైతే చేయైతే వెనక్కి వేసి ఉంటుందో అప్పటి నుంచి ఈ కొటేషన్ వచ్చిందనమాట, ప్రతి అబ్బాయి వెనకాల సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంది అన్నట్టు. సో యాక్చువల్గా చెప్పాలంటే జంతువుల్లో చూసుకున్నా కానీ
అంటే ఆడ జంతువులకే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఎక్కువ అవి ఉంటాయి అనమాట. సో బేసికల్ గా కూడా పెయిన్ ని తీసుకునే ఎండ్యూరెన్స్ Yeah. కానీ మెంటల్ గా కానీ ఉమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ Yeah. దెన్ మెన్. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. అందుకే అన్ని అంటే దేవుడు సృష్టించినప్పుడే సరే పిల్లల్ని కనే శక్తి అదే ప్రతిదీ కదా ఆడవాళ్ళకి ఇవ్వాలని నొప్పులు ఇచ్చాడేమో. ఆడవాళ్ళు కాబట్టి భరించగలరు, ఇంకెవరి వల్ల సాధ్యమయ్యే పని కానే కాదు.